చూద్దాం మనం ఇక నెల్లూరు విషయానికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంశం కావచ్చు, మరొక వైపు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అట్లనే ఆదాల ఎపిసోడ్లు చాలా హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి. వీరికి ఎవరికి ఏ ప్లేస్ ఇస్తారు, లేకపోతే ఎవరికి ఇవ్వరు, లేదా వాళ్ళు కలిసి సమావేశాలు నిర్వహించడం పైన ఆగ్రహం వ్యక్తం చేయడం, మాగుంట భేటీని కూడా తప్పుబట్టినటువంటి పరిస్థితులు, ఇవన్నిటితో నెల్లూరులో గందరగోళ పరిస్థితులు కొనసాగుతున్నాయి. గతంలో అక్కడ స్వీప్ అయినటువంటి జిల్లా. సో మహేష్, ఏంటి అసలు నెల్లూరు విషయానికి వచ్చేతలకే అక్కడ అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటి వరకు పోటీలో ఉంటామన్నటువంటి వాళ్ళు కూడా వెనక్కి తగ్గే పరిస్థితులు వస్తున్నాయి. ఏంటి, ఎందుకు అలాంటి పరిస్థితి నెలకొంది నెల్లూరులో? శ్రీహరి సార్, నెల్లూరు జిల్లా వైసీపీలో గందరగోళమైనటువంటి పరిస్థితి నెలకొంది. క్యాడర్ అయితే మొత్తం మీద ఎవరు ఉంటారో ఎవరు వెళతారో కూడా అర్థం కానటువంటి పరిస్థితులు, అయోమయ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రధానంగా చూస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఫస్ట్ నుంచి కూడా 2014-2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం కీలకంగా వ్యవహరించిన నేత ఆయన. అలాంటిది ఆయన ఇటీవల బయటకు వెళ్ళిపోతారనే ఒక మొత్తం కూడా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత జగన్ ఆయన కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత మళ్ళీ ఆయన ప్రకటించారు, నేను లోక్సభ నుంచి వైసీపీ తరఫున పోటీ చేస్తానని చెప్పి ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత చూస్తే ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇంటికి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి రావటం అనేది ఆ సంఘటన పార్టీ చాలా తీవ్రంగా పరిగణించింది. ఎందుకంటే మాగుంట శ్రీనివాసులు రెడ్డిని పెద్ద మొత్తంలో అమౌంట్ డిమాండ్ చేయటం, అంటే ఒక దాదాపు 180 కోట్ల వరకు ఇవ్వాలి టికెట్ కావాలంటే. అలాగే ఎవరైతే ప్రతిపక్ష పార్టీ నేతలు ఉన్నారో వాళ్ళు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తిట్టాలని చెప్పటాన్ని నెల్లూరు పెద్దారెడ్లు జీర్ణించుకోవడం లేదని చెప్పాలి. దాన్ని వ్యతిరేకించినటువంటి మాగుంట శ్రీనివాసులు రెడ్డి బయటకు వచ్చేస్తారనే వదంతులు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్ళడం జరిగింది. దాదాపు 2 గంటల పాటు వాళ్ళిద్దరు కూడా ఇంట్లోనే ఏకాంతంగా ఒక సమావేశం, అంటే ఇద్దరు కూడా సమావేశం అయ్యారు. అక్కడ చాలా అంశాలు, చాలా విషయాలు చర్చకు వచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. మొత్తం మీద పార్టీ పరిస్థితి అయితే గందరగోళంగా ఉంది. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో వైసీపీ అయితే గెలిచే పరిస్థితులు చాలా వరకు కూడా సన్నగిల్లుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా టికెట్ల విషయంలో ఒక గందరగోళం, అమౌంట్స్, ఇవన్నీ కూడా చర్చించినట్లుగా చెబుతున్నారు. ఈ విషయాన్ని పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది. మాగుంట శ్రీనివాసులు రెడ్డిని ఎందుకు రానిచ్చారు, ఆయన ఎందుకు భేటీ అయ్యారని చెప్పి ఆదాలను కూడా ప్రశ్నించినట్లుగా చెప్తున్నారు. ఆదాల ఆయన చూస్తే మనం ఆయన రాజకీయ జీవితంలో కూడా పార్టీలు మారడం కావచ్చు, నియోజకవర్గాలు మారడం అనేది సాధారణంగా చేస్తుంటూ ఉంటారు. ఏ ఎన్నికల్లో కూడా మనం చూసిన ఆయన ఒక చోట పోటీ చేసినటువంటి చోట మళ్ళీ నెక్స్ట్ స్థానాన్ని ఎత్తుకునే పరిస్థితి. ఇప్పుడు ఆయన ఎంపీ నుంచి కూడా నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ అక్కడ కూడా పోటీలో ఉంటారా లేదా అనే దానిపైన ఇంకా ఒక మీమాంస కొనసాగుతోంది. దీనిపైన రోజుకో రకమైనటువంటి చర్చ కూడా సాగుతున్న నేపథ్యంలో ఆదాల భౌతికం ఏంటి, ఆయన మాగుంటతో చర్చించిన తర్వాత వీరిద్దరూ కలిసి ఏమైనా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉందా? ఆదాల ప్రభాకర్ రెడ్డి అయితే నిన్నటి రోజున ఒక కార్యక్రమంలో పాల్గొని ఆయన చెప్పడం జరిగింది, నెల్లూరు రూరల్ నుంచి తాను పోటీ చేస్తానని, పార్టీలు మారే పని అయితే అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనని చెప్పడం జరిగింది. అయితే గతంలో కూడా ఎన్నికలకి సమయానికి దాదాపు ఎప్పుడైతే మనం 15 రోజుల ముందు ఆయన అకస్మాత్తుగా టీడీపీకి ప్రచారం చేస్తూనే ఒకవైపు వైసీపీని విమర్శిస్తూనే సడన్ గా వైసీపీలోకి వెళ్ళిపోవడం జరిగింది. అదేవిధంగా ఈసారి కూడా జరుగుతుందేమో అనే ఒక అనుమానాలు అయితే ఇప్పటికీ పార్టీ క్యాడర్లో ఉన్నాయి. ఒకవేళ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అటు వెళ్ళిపోతే ఇక్కడ వైసీపీలో ఎలా పనిచేయాలి, ఎలా ఉండాలని కూడా వాళ్ళంతా ఒక గందరగోళానికి, అయోమయానికి గురవుతున్నారు. మరోవైపు గూడూరులో కూడా రాజకీయం చాలా వేడెక్కింది. పెద్దారెడ్లందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. టీడీపీ చెందినటువంటి రెడ్లు సమావేశం ఏర్పాటు చేసి అక్కడికి అత్యధిక సంఖ్యలో వైసీపీకి సానుభూతి పరులైనటువంటి రెడ్లందరూ కూడా అక్కడ చేరుకొని ఒక్కసారిగా తిరుగుబాటు ప్రకటించారు. వైసీపీకి ఇక ఓటు వేయొద్దు, ఓటు వేస్తే భవిష్యత్తే ఉండదు, మనకి భవిష్యత్తు ఉండదు, రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదు అని చెప్పి రెడ్లు సామాజిక వర్గ నేతలందరూ కూడా, నేతలు, సానుభూతి పరులు, మద్దతుదారులు వీళ్ళందరూ కూడా గట్టిగా చెప్పారు. రాబోయే రోజుల్లో మొత్తం కుటుంబాలతో సహా అందరూ కలిసి నిర్ణయం తీసుకొని ప్రకటిస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ రెడ్లు తిరుగుబాటు అనేది చాలా వైసీపీకి మైనస్, పెద్ద డ్రాబ్యాక్ అని చెప్పాలి. ప్రధానంగా చూస్తే ఎమ్మెల్యేలు 3 ఒకేసారి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒకేసారి బయటకు వచ్చారు. గతంలో ఎన్నికల్లో 10కి 10 సీట్లు సాధించుకున్న వైసీపీ ఎప్పుడైతే 3 ఎమ్మెల్యేలు బయటకు వచ్చారో ఆ దెబ్బ నుంచి ఇంకా కోలుకోలేదు, చాలా కోలుకోలేని దెబ్బ. ఆ తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు, ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో అర్థం కానిటువంటి పరిస్థితులు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఆదాలైతే నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేస్తున్నారు. లోక్సభ ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. ఎంపీగా పోటీ చేయని 2 ఏళ్ల ముందే నేను ఎంపీగా పోటీ చేయని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. రైట్, చూద్దాం మనం. ఎందుకంటే నెల్లూరులో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే అక్కడ ఎవరు చివరికి బరిలో ఉంటారనేది కూడా చాలా